బిగ్ బాస్ సీజన్ 6 ఎట్టకేలకు గ్రాండ్ గా స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. ఋతువులు 6 రుచులు 6. అందుకే ఈసారి సీజన్ 6 తో మీ అందరి ముందుకు వచ్చేసాను అంటూ హౌస్ మొత్తం చాలా మ్యూజిక్ తో చూయించారు నాగార్జున గారు. ఆ తర్వాత ప్రతి సీజన్ లో అమ్మాయిని మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అదే రిపీట్ చేస్తూ ఈసారి కూడా కీర్తి భట్ అమ్మాయి ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ 6 లోకి. సో మనసిచ్చి చూడుతో మనందరికీ పరిచయమైన కీర్తి భట్ కార్తీక దీపం సీరియల్ తో ప్రస్తుతం అందరికీ పరిచయమైంది. ఇక సెకండ్ కంటెస్టెంట్ గా సుదీప, అదేనండి పింకీ. నువ్వు నాకు నచ్చావు ఫేమ్ పింకీ సెకండ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక థర్డ్ కంటెస్టెంట్ గా శ్రీహాన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. సో శ్రీహాన్ వెబ్ సిరీస్ తో ఫేమ్ తెచ్చుకున్న BB5 లో లాస్ట్ టైం ఎంట్రీ ఇచ్చిన సిరి బాయ్ ఫ్రెండ్ గా అందరికీ పరిచయం అయిపోయాడు, అందరి మైండ్ లో గుర్తుండిపోయాడు అని చెప్పొచ్చు. మరి చూడాలి శ్రీహాన్ ఎంతలా అందరిని మెప్పిస్తాడు అనేది. ఇక ఫోర్త్ కంటెస్టెంట్ గా నేహా చౌదరి యాక్టర్ గా యాంకర్ గా ముఖ్యంగా బుల్లితెరపై పలు షోస్ చేస్తూ అందరికీ బాగా సుపరిచితమైంది అని చెప్పొచ్చు. సో ఫోర్త్ కంటెస్టెంట్ గా నేహా చౌదరి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఆ తర్వాత ఫిఫ్త్ కంటెస్టెంట్ గా చలాకీ చంటి, జబర్దస్త్తో కమెడియన్ గా అందరికీ పరిచయమైన చలాకీ చంటి ప్రస్తుతం అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసాను అంటూ ఎంట్రీ ఇచ్చేశాడు. మరి చూడాలి బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైనర్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 6 గా మిగిలిపోతాడా చంటి అనేది వెయిట్ చేసి చూడాలి. ఇక చంటి తర్వాత శ్రీ సత్య, మోడల్ గా యాక్టర్ గా మనందరికీ పరిచయమైన శ్రీ సత్య మిస్ విజయవాడ అలాగే మిస్ ఆంధ్ర అని చెబుతూ చాలా సినిమాల్లో కూడా మనకు కనిపించింది శ్రీ సత్య. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ కి వచ్చి తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వచ్చాను అని చెబుతోంది. చూడాలి మరి ఎంతగా ఎంటర్టైన్ చేస్తుందో. ఇక సెవెంత్ కంటెస్టెంట్ గా అర్జున్ కళ్యాణ్, మోడల్ అలాగే యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు అందరికీ పరిచయం కాబోతున్నాడు కళ్యాణ్. మరి చూడాలి అర్జున్ కళ్యాణ్ మనందరినీ ఎంతగా మెస్మరైజ్ చేస్తాడో, అందరి మనసులో ఎంతగా నిలిచిపోతాడు అనేది చూడాలి. ఆ తర్వాత ఎనిమిదవ కంటెస్టెంట్గా గలాటా గీతు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బిగ్ బాస్ రివ్యూలతో బాగా ఫేమస్ అయిన గలాటా గీతు తను నాన్ స్టాప్గా మాట్లాడటమే కాకుండా నాగార్జున గారు కూడా షాక్ అయ్యే విధంగా తాను గలగలా మాట్లాడుతూ తన గలాన్ని వినిపించింది అని చెప్పొచ్చు. అంతేకాదు నాగార్జున గారితో కాస్తంత మిమిక్రీ చేస్తూ తనకు పిల్లులంటే చాలా ఇష్టమని అలాగే అమలత్త అఖిల్ బావ అంటూ చాలా ఆట పట్టిస్తూ ఎంట్రీ ఇచ్చేసింది. చాలా ఎనర్జెటిక్గా సాగింది గలాట గీతు ఎంట్రీ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత తొమ్మిదవ కంటెస్టెంట్గా అభినయశ్రీ, ఆర్య మూవీలో ఆ అంటే అమలాపురం సాంగ్తో అందరినీ మెస్మరైజ్ చేసిన అభినయశ్రీ ఆ తర్వాత చాలా స్పెషల్ సాంగ్స్ చేసి పాపులర్ అయింది. తెలుగు ప్రజలందరికీ ఇంకా దగ్గర అవ్వాలని, నేను ఇంకా అప్గ్రేడ్ అవ్వాలని వచ్చాను అంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను అని అంటుంది. చూడాలి మరి అభినయశ్రీ ఎంతగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందో. ఇక 10వ కంటెస్టెంట్గా మెరీనా అండ్ రోహిత్ జంట రావడం జరిగింది. సో 11 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో సీరియల్ యాక్టర్స్గా మెరీనా అలాగే రోహిత్ అందరికీ పరిచయమే. మెరీనా అమెరికా అమ్మాయి సీరియల్తో అందరికీ బాగా పరిచయమై ప్రస్తుతం మెరీనా అండ్ రోహిత్ ఇద్దరు పెళ్లి చేసుకోవడంతో కపుల్స్గా రావడంతో గత సీజన్లో వితిక అండ్ వరుణ్ వచ్చినట్టుగా వీరిద్దరు జంటగా హౌస్లోకి అడుగుపెట్టడం జరిగింది. ఇక ఆ తర్వాత 12వ కంటెస్టెంట్గా బాలాదిత్య, చైల్డ్ ఆర్టిస్ట్గా అందరికీ పరిచయమే. అంతేకాకుండా హీరోగా పలు సినిమాల్లో కూడా నటించి అందరినీ మెప్పించాడు. ప్రస్తుతం బాలాదిత్య బిగ్ బాస్ హౌస్లో అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అలాగే తనలోని మార్కును చూపించడానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. సో చూడాలి మరి బాలాదిత్య ఎంతగా ఎంటర్టైన్ చేస్తాడు ప్రేక్షకుల్ని అనేది. ఇక ఆ తర్వాత 13వ కంటెస్టెంట్గా వసంతి కృష్ణన్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. సో రీసెంట్గా వాంటెడ్ పంటుగాడు అనే సినిమాతో అందరినీ అలరించిన వసంతి కృష్ణన్ సీరియల్స్లో కూడా బాగా నటించి అందరినీ మెప్పించి మంచి గుర్తింపు సంపాదించింది అని చెప్పొచ్చు. సో మొత్తానికి సీరియల్ యాక్టర్గానే కాకుండా సినిమాలో కూడా నటించి వసంతి మంచి గుర్తింపు సంపాదించింది అని చెప్పొచ్చు. అంతేకాకుండా అల్లరి పిల్లగా నేను బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతున్నాను, సో నేను సింగిల్ని, కృష్ణన్ ఉన్నంత మాత్రాన నేను మ్యారీడ్ కాదు అంటూ క్లారిటీ ఇచ్చి మరీ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. చూడాలి. ఇక 14వ కంటెస్టెంట్గా షానీ సాల్మాన్ స్టైల్ సినిమాతో మనందరికీ పరిచయం అని చెప్పొచ్చు. సో జడ్చర్ల మహబూబ్ నగర్ నుంచి నేను వచ్చాను అంటూ నేను ఒక ఖోఖో ప్లేయర్ని అలాగే నేషనల్ లెవెల్ అథ్లెటిక్ గోల్డ్ మెడలిస్ట్ని, కానీ నా పరిస్థితులను బట్టి నా కెరీర్ అక్కడ బ్రేక్ పడడంతో 2003లో నీ ప్రాబ్లం వల్ల నేను అక్కడ కెరీర్లో ముందుకు వెళ్ళలేకపోయాను, కానీ సై సినిమా ఆడిషన్స్కి సెలెక్ట్ అయ్యి మరి నా అదృష్టాన్ని పరీక్షించుకున్నాను అంటూ ప్రస్తుతం మీ అందరినీ నేను ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసాను అంటూ సాల్మాన్ చాలా కూల్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు అని చెప్పొచ్చు. సో మొత్తానికి ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి మాస్ ఎంట్రీ ఇచ్చాడు షాని అనేది చెప్పొచ్చు.
ఇక ఆ తర్వాత 14వ కంటెస్టెంట్‌గా ఇనయ సుల్తానా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. సో, ఆర్‌జీవీతో ఉన్న ఒకే ఒక్క వీడియోతో ఫేమస్ అయిన అమ్మాయి అని చెప్పొచ్చు. చాలా సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఒక్క వీడియో వైరల్ అవ్వడంతో ఇనయ సుల్తానాకి ఎక్కడ లేని పాపులారిటీ వచ్చేసింది. సో, ఇదే విషయాన్ని నాగార్జున గారు హైలైట్ చేస్తూ మరి ఇనయ సుల్తానాని ఇంట్రడ్యూస్ చేశారు. చూడాలి మరి ఇనయ ఎంతగా ఎంటర్‌టైన్ చేస్తుందో. ఇక ఆ తర్వాత ఆర్‌జే సూర్య. సూర్య ఆర్‌జేగానే కాకుండా మిమిక్రీతో అందరినీ అట్రాక్ట్ చేశాడు అని చెప్పొచ్చు. సో, తన మిమిక్రీతో అందరినీ అట్రాక్ట్ చేసి అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు సూర్య. అంతేకాకుండా విజయ్ దేవరకొండలాగా మిమిక్రీ చేసి బాగా పాపులర్ అయ్యాడు సూర్య. సో, తన రూటే సెపరేట్ అంటూ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. అంతేకాదు అక్కడ చూపించిన కొందరి ఫొటోస్‌ని చూసి మిమిక్రీ చేసి మరి సూర్యని హౌస్‌లోకి పంపించడం జరిగింది. సో, తన మిమిక్రీతో మరి అందరిని అట్రాక్ట్ చేస్తాడా? వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక 16వ కంటెస్టెంట్‌గా ఫైమా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. సో, జబర్దస్త్, పటాస్ లాంటి షోలతో తన టాలెంట్ ఏంటో నిరూపించి మంచి పేరును సంపాదించిన ఫైమా తన పంచ్‌లతో బిగ్ బాస్‌లో అందరినీ ఆట పట్టించి నవ్వించడానికి వచ్చేస్తుంది. సో, తన ఫ్రెండ్ అలాగే లవర్ అయిన ప్రవీణ్ రాసిన లెటర్‌ని కూడా అందుకొని ఆ లెటర్‌ని ప్రవీణ్ చదవడం అది ఎంతో కమెడీగా అనిపించడం. సో, చూడ్డానికే కాదు అది వినడానికి కూడా చాలా ఎమోషనల్‌గా అనిపించింది అని చెప్పొచ్చు. మొత్తానికి ఫైమా కూడా తన కష్టాలని చెప్పుకొని మరి నేను ఒక ఇల్లు కోసం బిగ్ బాస్ హౌస్‌కి వచ్చాను అని రివీల్ చేసింది. ఇక అంతేకాకుండా 17వ కంటెస్టెంట్‌గా ఆదిరెడ్డి. యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితమే ఆదిరెడ్డి అని చెప్పొచ్చు. సో, బిగ్ బాస్ రివ్యూసే కాకుండా స్పోర్ట్స్ రివ్యూస్ కూడా ఇస్తూ బాగా పాపులర్ అయ్యాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో ఆదిరెడ్డి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడం జరిగింది. ఇక అంతేకాకుండా 18వ కంటెస్టెంట్‌గా ఆరోహి. టీవీ9 యాంకర్ కేటగిరీలో ఆరోహి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. మరి ఆరోహి తన టాలెంట్‌ని నిరూపించుకుంటుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక టీవీ9 కేటగిరీలో ఆరోహి అడుగుపెట్టిన తర్వాత 19వ కంటెస్టెంట్‌గా రాజశేఖర్ మోడల్‌గా అలాగే యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలి అన్న కోరికతో బిగ్ బాస్ హౌస్‌కి రావడం జరిగింది రాజశేఖర్. మరి చూడాలి తన టాలెంట్ నిరూపించుకుంటాడా లేదా అనేది. ఇక చివరిగా 20వ కంటెస్టెంట్‌గా రేవంత్. సింగర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో సింగర్‌గా ఎంట్రీ ఇచ్చాడు శ్రీరామ్ చంద్ర అని చెప్పొచ్చు. సో, అదే కేటగిరీలో ప్రస్తుతం రేవంత్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో, రేవంత్ వాళ్ళ భార్య స్టేజ్ మీదకి వచ్చి మరీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం, అంతేకాకుండా తమకు కాబోయే బిడ్డ నేను బయటికి వచ్చేలోపే బయటికి వస్తుంది అని చెప్పడం చాలా ఎమోషనల్‌గా సాగింది ఆ విషయం అని చెప్పొచ్చు. సో, మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పి మరి తన భర్తను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించింది రోహిత్ వాళ్ళ భార్య. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ 21 మెంబర్స్ కంటెస్టెంట్స్‌తో కలకలలాడుతూ కనిపించింది మరోసారి. మరి చూడాలి ఈసారి ఎలాంటి ఎమోషన్స్‌ని బిగ్ బాస్ సీజన్ 6 కూడగట్టుకుంటుంది అనేది.